18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇదేమన్నా జరిగిందా? ఒక డేటా ఏమన్నా వచ్చిందా ఇంతవరకు? ఎప్పటి నుంచి అది ఇచ్చే అవకాశం? ఊయబ్బ వాళ్ళ ఏమంటారు అది వయారాలు చెప్పొద్దు ఎన్నికలప్పుడు రాజకీయ నాయకులై ముసలోళ్ళని పట్టుకొని చెంపలు పట్టుకొని తల మీద నుదుటి మీద ముద్దు పెట్టి అవ్వా నీకు 4,000 నీ కోడలికి 2,500 ఇస్తాం, మా అబ్బానే ఇస్తే అడుగుతాం పుణ్యమా అని వాళ్ళ మొక్కుతారు కదా ఎవరైనా వస్తాయంటే. ఇవాళ పోయి ఆ ఇళ్ళ కాడ పోయి ముద్దు పెట్టబండి మూతి వాళ్ళకు కొడతారు. కొడుక మీద పడి ముద్దులు పెట్టి ఓట్లు తీసుకుంటే ఇప్పుడు ఎక్కడ అయితే ఇంకా అయిపోయింది. ఎట్లా ఒకట్లా ఎంపీ ఎలక్షన్స్లో అయిపోయినాయి, అవి అయిపోయింది, గట్టెక్కిపోయింది. ఇంక ఏ వస్తే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏమో. ఇంక ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇంక ఇంచుమించు 4 సంవత్సరాల 3 నెలల టైంలో ఎలక్షన్స్ లేవు. ఏదైనా అటో ఇటో కూడా మరి యాంటీ డిఫెక్షన్ బాడీ ఎలక్షన్స్ వచ్చినా ఏముంటుందో లోకల్ బాడీ అందుకే పెద్ద లెక్క లేదు. స్థానిక సంస్థలు కదా, లెక్క లేదు కదా. ఇప్పుడు అంతలో మాదే అంటారు, గెలవకపోతే ఇప్పుడు అంతలో ఏమీ ఓట్లు లేవు. అంత బడ్జెట్ అంతా జమకొచ్చి 2028 ఇస్తే సరిపోదా అనుకుంటారేమో. కాంగ్రెస్కి ఏముంటుందంటే మేము కొట్లాడి రాష్ట్రం తీసుకొని అంటే అధికారంలోకి వచ్చినాం, మేము చూసినామా మళ్ళా బలాదూరు, మేము మనగాలం, మేము చాలా శక్తివంతులం, తెలంగాణ ఇచ్చిన వాళ్ళం, కేసీఆర్ లాంటి వాడిని ఓడించి మేము అధికారంలోకి వచ్చినాం అని కాలర్ ఎగరేస్తారు. వాళ్ళకు కూడా తెలుసు ఒక విషయం, 5 ఏళ్ళు అయితే అధికారంలో ఉంటాం, తర్వాత సంగతి దేవుడు ఎరుగు. కాంగ్రెస్ రాజకీయాలే వంటబడినటువంటి వాళ్ళందరూ మాట్లాడే భాష ఒకటే ఉంటుంది, ఉరుకురుకులాడి కొట్లాడేందుకు భయ్, మీ మీద కోపం వస్తే మమ్మల్ని గెలిపిస్తారు ప్రజలు, మా మీద కోపం ఎప్పుడు వాళ్ళది అట్లే ఉంటుంది, అదే ధోరణి ఉంటుంది. మీరు చూడండి పెద్ద నాయకులు ఎవరిని కదిలించినా ప్రతిపక్ష పాత్ర పోషించే నాడు ఆఖరి 1 సంవత్సరమే వాళ్ళు లేచి కూర్చునేది. ఇది మాత్రం ఫ్యాక్ట్. మొన్న 10 ఏళ్ల మోడీ సర్కార్ మీద 9 ఏళ్ళు మౌనంగా ఉన్నారు. ఆఖరి సంవత్సరమే రాహుల్ గాంధీ గారిని పాపం శంకరాచార్యులా కింద నుంచి పైకి నడిపించారు. లాభపడేది మాత్రం ఆయా రాష్ట్రాల నేతలు, ఆయన మాత్రం ఇప్పటికి తిప్పల పెడుతున్నారు అనుకోండి. అది కష్టంగా లీడర్ ఆఫ్ ది అపోజిషన్ దక్కించుకున్నారు. అట్లా వీళ్ళకి ఏముంటుందంటే ప్రజాక్షేత్రంలో ఇచ్చిన మాటలు అమలు చేయడం కోసం పనిచేయడము, ఒకవేళ అధికారం చేజారితే మళ్ళీ వచ్చిన ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి అవి అమలు అయ్యేటట్లు చేయడం, ఈ రెండు వాళ్ళు చిత్తశుద్ధిగా చేయరు. అధికారం బై డిఫాల్ట్ వస్తుంది. కానీ ఏదైతే ఇందులే ఇంకా మొత్తానికైతే ఎమ్మెల్యేలను అయితే చేర్చుకుంటున్నారు. ఏది ఏమైనా కనపడుతుంది నాకు ఏంటంటే బీఆర్ఎస్ ఎల్పీని ఏదో రకంగా విలీనం చేయాలి, అందరినీ కట్టగట్టాలి. ఇప్పుడు మరి ఇప్పుడు ఈ 26 మందిని కట్టగడతారా, లేకపోతే వీళ్ళకి యాంటీ డిఫెక్షన్ మీద వీళ్ళు అనర్హులు అవుతారా? అసలు ఏం జరుగుతుంది? ఏమంటున్నామంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తమ సొంత బలంతోన తాము బాహుబలులు అయి ఉండి తాము గెలిచి సర్వశక్తిమంతులు తామే ఉండి తాము మాట్లాడినట్లు బీఆర్ఎస్ యాడ్ ఉంది, లేనే లేదు, అయిపోయింది అని పని అనుకుంటే, బొందబెట్టినాం అనుకుంటే వాళ్ళు మాట్లాడిన భాషలు కదా. మరి ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తోలుకొని పోయి ముఖ్యమంత్రి స్వయంగా పోయి ఇళ్ళ కాడి పోయి కండవాలేసి కౌలించుకొని తోలుకొచ్చుకోవాల్సిన కర్మ ఎందుకు? మరి మీరు అంటే కూల కొడతామంటే మరి ఏం చేయాలి? భయం ఉండదా? అట్లా కాదు, మీకు 39 బలం ఉంది కాబట్టి మేము కూల కొడతామని 6 నెలల్లో కడియం గారు మాట్లాడలేదా? మాట్లాడిన ఆయన ఇప్పుడు ఆయన దగ్గరికే పోయింది. ఎంతలో మీ పార్టీ విధానంగా మాట్లాడలేము మేము. అంటే మీ భవిష్యత్తు తెలిసి తెలియక స్వయాన మాజీ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ 6 నెలల్లో ఏందో తేలుతుంది అని అన్నాడు కదా. తప్పకుండా ప్రజాక్షేత్రంలో మీరు అమలు చేయనప్పుడు మీ సంగతి తెలుస్తామని చెప్పినాం. తెలుస్తారంటే ఏమో మరి ఉన్నారు కదా వాళ్ళు కలగొట్టుకొని వాళ్ళు ఎట్లా అనుభవించుకుంటే వాళ్ళకి అట్లా అనుభవించబడుతుంది. మేమేం చేస్తాం, మా ఉద్దేశం అది కాదు. ఇప్పటికి 5 పోయినరు, ఇంకెంతమంది పోవచ్చు? దాని మీద మేము దృష్టి పెడతలేమమ్మా, ఎందుకంటే పోయినా ఏమనుకోవట్లేదు, భయం లేదని. అట్లా కాదు నేను అనేది. ఓ ఎమ్మెల్యే పోయిందా పోలేదా ఉన్నాడా లేదా అనే దానికంటే కూడా ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే దాని మీద, ఆ ప్రభుత్వం మీద మనం ఒత్తిడి తీసుకొచ్చి ప్రజాక్షేత్రంలో మన కదలికల్ని మనం పెంచుకుంటూ పోవడం, బాధ్యత గల ప్రతిపక్షంగా పనిచేయడం, ఇదే మా ప్రధానమైనటువంటి దృష్టి. ఈ క్రమంలో ఒక ఎమ్మెల్యే ఎట్లయితాడమ్మా? నేను కూడా ఎమ్మెల్యేనైనా మంత్రినైనా ఎట్లయినా ప్రజాబలం లేకుండా అవుతామా? కార్యకర్తల నాయకులు పనిచేయకుండా అవుతామా? ప్రజాభిమానం లేకుండా అవుతామా? ఈ అయినటువంటి దాన్ని కాదని నేను పక్కల పడేసి అందరిని వదిలిపెట్టిన అంతకు నేను దారి చూసుకుంటా అంటే మళ్ళీ వీళ్ళందరినీ ఎంబడి వస్తారా? 1000 మంది కార్యకర్తలు, లక్షల మంది ప్రజల్ని ఎంబడి వచ్చి ఇవతల నుంచి అవతలు దుక్కుతారా? అట్లా జరగదు. ప్రజాభిమానం అనేటువంటిది ఎప్పుడూ ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే కొన్ని ప్రత్యేక పరిస్థితులలో మాత్రమే అది సాధ్యమవుతుంది. చాలా ప్రత్యేకమైన చాలా అరుదైన పరిస్థితుల్లో మాత్రమే అది సాధ్యమవుతుంది. మిగతా టైంలో వ్యక్తులు మారుతారు, పార్టీలు వాళ్ళు ఎంబడి జనసమూహం మారరు. ఇది మన కళ్ళ ముందు కనిపిస్తుంటుంది, చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. అంటే చాలా నమ్మకము, ఇంచుమించు కుటుంబ సభ్యుల్లాగా ట్రీట్ చేసిన వాళ్ళు లుక్ లైక్ టు సంజయ్ లాంటి వాళ్ళు కూడా, సంజయ్ కుమార్
జగిత్యాల లాంటి వాళ్ళు విచిత్రంగా అనుకోలేదు. అంటే కొంతమంది పోతారు, ఇలాంటి వాళ్ళు పోకపోవచ్చు అనుకున్న వాళ్ళు కూడా పార్టీ మారుతున్న విధానం చూస్తే వాళ్ళేం చెప్తున్నారు కదా శ్రీధర్ బాబు, మేమెవరిని చేర్చుకుంటలేము, వస్తామంటే మా ప్రయోజనాలు లేకపోతే మా డెవలప్మెంట్ మేము మంచి చేస్తామన్న నమ్మకంతో వాళ్ళు వస్తామని చెప్తుంటే మేము చేర్చుకుంటున్నాము అంటున్నారు. సరే, ఎవరి వ్యాఖ్యానాలు వాళ్ళు చేస్తారు, ఎవరి ఇంటర్ప్రిటేషన్స్ వాళ్ళు ఇస్తారు. అది అల్టిమేట్గా ప్రజలు వీటిని పెద్ద సీరియస్ తీసుకోరు. భారతదేశంలో ఓ పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి పోవడము, పార్టీలు మారడము, ముఖ్యమంత్రులు చేసినటువంటి వ్యక్తులే ఇంకో పార్టీలోకి వెళ్ళిపోవడం, విశ్వసనీయత కోల్పోయి మంత్రులుగా చేసిన వాళ్ళే ఒకవేళ ఎల్పీ విలీనమైన భయపడరా? ఇంకో పార్టీలోకి వెళ్ళిపోవడం, ఇది చాలా ఏళ్ళుగా ఈ దేశంలో జరుగుతుంది. వీటి పర్యవసానంగానే యాంటీ డిఫెక్షన్ లా వచ్చింది. ప్రజాస్వామ్య వ్యవస్థ మీద ప్రజలు కోల్పోతారు ఇట్లా చేస్తే. ఒకవేళ మీరు పార్టీ మారితే, ఎన్నికైనటువంటి వాళ్ళు కనుక మారితే చట్టసభల్లో మీరు ఖచ్చితంగా మీ సభ్యత్వాన్ని వదులుకోవాల్సి ఉంటుంది, లేకుంటే రద్దు అవుతుందని చట్టం తెచ్చినారు. ఇక దాని మీద ఆ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని కూడా రాహుల్ గాంధీ గారు గొప్ప ఉపన్యాసం చెప్పినారు నిన్న కాక మొన్న. వాళ్ళు మేనిఫెస్టోలో కూడా చెప్పారు, మేనిఫెస్టోలో చెప్పారు, ఇవన్నీ చేసిండ్రు. కాబట్టి ఇప్పుడు ప్రజలకు ఏమర్థమవుతుందంటే, వీళ్ళు మస్తు చెప్తారు, ఎవడుంటాడో ఎవడు మారుతాడో తెలియదు అనే ఒక తేలిక భావం ప్రజలకు ఉన్నమాట వాస్తవం. అయితే అంత మాత్రం చేత ప్రజలు తాముగా ఒక పార్టీని నమ్మడానికో, ఒక పార్టీని విశ్వసించకపోవడానికో ఆ విభజన రేఖ ప్రజలు గీసుకుంటారు. ప్రజల మైండ్లో ఉంటుంది, అది ఉండకేం ఉండదు, తప్పకుండా వాళ్ళ మైండ్లో పెట్టుకుంటారు ఏ సందర్భంలో ఎవరు ఎట్లా వ్యవహరించినారనేది. అది ఎలక్షన్ వచ్చినప్పుడే చూపిస్తారు. కానీ సుప్రీంకోర్టుకు పోతున్నారు ఇప్పుడు ఎవరైతే పార్టీ మారుతున్నారో, మారబోయే వాళ్ళ మీద ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం అర్హత స్పీకర్ డెసిషన్ తీసుకోవాలి. స్పీకర్ డెసిషన్ మీదనే తదుపరి కోర్టుకు పోవాల్సి పోతారు. అంటే రాష్ట్రంలో చివరికి ఒక ప్రశ్న సార్, బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందా ఇంకో 4 ఏళ్లలో? అది నేను చెప్పలేను. ప్రభుత్వం వాళ్ళు నిలబెట్టుకునేటువంటి దాన్ని బట్టి ఉంటుంది. ప్రభుత్వం వాళ్ళు నిలబెట్టుకొని వాళ్ళు ఇచ్చిన మాటలు అమలు చేసి, అది వాళ్ళ అంతర్గత వ్యవహారం కూడా. ఇప్పుడు ఇవాళ వెలిగినంత ప్రభ రేపు కూడా వెలగాలని లేదు కదా ముఖ్యమంత్రిది. కాంగ్రెస్ పార్టీలో చాలా గొప్ప శక్తిమంతులు అనుకునేటువంటి వాళ్ళని కూడా వాళ్ళు ఎప్పుడు స్విచ్ ఆఫ్ చేస్తారో తెలియదు. కాంగ్రెస్ అధిష్టానం, కాంగ్రెస్ యొక్క కల్చర్ అది. మనిషిని పెంచుతారు వాళ్ళే, తుంచుతారు కూడా వాళ్ళే. కాబట్టి ఆ పార్టీలో జరిగే అనూహ్యమైన పరిణామాలు ఎట్లా చోటు చేసుకుంటాయో మనకు తెలియదు. 2 జాతీయ పార్టీలు అంతే ఆ మాటకు వస్తే. బీజేపీ కూడా అదే నేర్చుకున్నది కాంగ్రెస్ నుంచి. మనం కొన్ని రాష్ట్రాల్లో చూసినాం, ఉత్తరాది రాష్ట్రాలలో. రాజస్థాన్ లాంటి రాష్ట్రంలో వసుంధర రాజన్ కాదని మొదటిసారి గెలిచిన ఆయన ఒక ఆయన చేయడం, ఇంకో రాష్ట్రంలో మొదటిసారి గెలిచిన ఆయన ఒక ఆయన ముఖ్యమంత్రి చేయడం, మధ్యప్రదేశ్ లాంటి చోట. అట్లా ఈ దేశంలో రాజకీయ పార్టీ ఒక ప్రజాస్వామ్యంలో మాది గుత్తాధిపత్యం అనుకున్నప్పుడు, కాంగ్రెస్ మాకు ఎదురులేదనుకున్నప్పుడు, బీజేపీ మాకు ఎదురులేదనుకున్నప్పుడు, ఆ పార్టీలు ఆయా రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు, మంత్రులు ఎవరు కావాలనే విషయం వచ్చినప్పుడు పార్టీల ఆధిపత్యమే నడుస్తుంది. అక్కడ ప్రజలకు అభిష్టమే నడుస్తలేదు. అది చివరికి ఒక ప్రశ్న సార్, ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఉంటే ఇవాళ మొన్న యాసంగి కావచ్చు, ఈరోజు ఖరీఫ్ కావచ్చు, రిమైనింగ్ ఉన్న రైతు బంధు కావచ్చు, ఇవన్నీ కూడా ఇచ్చేసేవాళ్ళ? పర్ఫెక్ట్. మేము ఎన్నికలకు పోయినప్పుడే 7,500 కోట్లు రెడీగా పెట్టినాం కదమ్మా. తర్వాత ఎన్నికలకు పోయేటప్పుడే ఆ డబ్బు ఇవ్వాలని పెట్టినాం. ఎలక్షన్ కమిషన్ కూడా మాకు పర్మిషన్ ఇచ్చింది. మళ్ళీ వీళ్ళే కదా కంప్లైంట్ చేసి ఆపిచ్చింది. ఎన్నికలైనాక ఇద్దరు ఇప్పుడు ఎట్లా ఇస్తారు? ఇంకోటి ఆగిపోయిందని రైతులు లబోదిబో మొత్తుకుంటే, రైతులకు ఇదే ముఖ్యమంత్రి ఏం చెప్పిండు ఆయన పిసిసి ప్రెసిడెంట్గా, ఆగిపోయిందని మీరు ఆదుర్దా పడకండి, ఇప్పుడు ఇస్తే 10,000, కేసీఆర్ ఇస్తే 10,000, ఎలక్షన్ల ముందు ఇప్పుడు ఇస్తే 10,000, మీరు ఆగితే 4 రోజులు ఆగితే నేను వచ్చినాక ఇస్తే 15,000 అంటే రైతులకు కొంచెం ఊరట వచ్చింది. ఇక నెలనే కదా ఆగుదాంలే. నెల ఆపినోడు 8 నెలలు ఆపుకొచ్చాడు. అట్లా. సో మొత్తంగానైతే మళ్ళీ రాష్ట్రంలో ప్రజల ముందుకు పోయి మళ్ళీ ఉవ్వెత్తున మళ్ళీ మీరు గట్టు బ్యాక్ అనలాగా వచ్చేస్తారు. ప్రజల ముందు పోవడం కంటే కూడా ప్రజలే కదులుతారని నేను అనుకుంటున్నాను ఈసారి. ఈ బాధ, ఈ నొప్పి, ఈ అసౌకర్యం ఏందో ప్రజలు ఫీల్ కావాలి. నా లెక్కన కూడా మా ప్రజలు ఫీల్ కాకుండా మనం పోయి మీకు బాధ ఉందని గుర్తు చేయడం కూడా కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో. ప్రజలకు ఆ నొప్పి తెలిసినప్పుడు తప్పకుండా ఒకవైపు చూస్తారు, అయ్యా మాకు ఈ నొప్పి అవుతుంది, మమ్మల్ని ఆదుకుంటారు, మీకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారని తప్పకుండా బాధ ఉంటుంది. అయ్యో ఇట్లయిపోయాయి కదా, ప్రజలకు అసౌకర్యమయ్యాయి కదా అని బాధ ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఒక రాజకీయ పార్టీ కానీ, ఒక నాయకుడు కానీ ప్రజల కంటే ప్రజల కోసం ముందు ఆలోచించగలిగేదే ఒక రాజకీయ పార్టీ. ప్రజల కంటే ముందు ఆలోచించేటువంటి వాడే రాజకీయ నాయకుడు. అటువంటి వాళ్ళే నిజమైన రాజకీయ నాయకుడు. ప్రజల బాధను అంచనా వేసుకొని లేదా రేపు రానున్న కష్టాన్ని పసిగట్టి అలర్ట్ చేసిన వాడే నాయకుడు. ప్రజలకు దారి అది కాదు ఇది చూడండి సరైన దారి చెప్పగలిగిన వాడే లీడర్. లీడర్ అంటేనే అది లీడ్ చేసేవాడు, దారి చూపేవాడు, ముందుకు నడిపేవాడు.
దురదృష్టవశాత్తు గొర్రెదాటుడు అయిపోయింది ఇప్పుడంతా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే వాస్తవాలను తెలియజేసిరు. ఇంకా వాళ్ళకి వదిలేయడం మీరు అన్నట్టుగా ప్రజలకు నొప్పి ఉందని ఊరికే వాళ్ళని గుచ్చడం కంటే Exactly. వాళ్ళే బయటకు నొప్పి వస్తే feel తప్ప కావాలి. నొప్పి తప్పకుండా, ఫీల్ తప్పకుండా, కావాలి. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మంచి విషయాలు చెప్పినందుకు Thank you. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.